ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించి చూస్తే అక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఒకరు అబ్రహాము, ఇంకొక వ్యక్తి లోతు. అబ్రహాము మరియు లోతు ఇద్దరు విశ్వాసులే, మరియు వారిద్దరూ జీవించిన ప్రాంతం ఒకటే, వారు జీవించిన కాలం కూడా ఒకటే. కాకపోతే వారి మధ్యలో వయస్సు వ్యత్యాసం ఉండి ఉండవచ్చు. అయితే అబ్రాహాము, లోతు ఇద్దరు విశ్వాసులే అయినప్పటికీ వారు జీవించిన విధానంలో వ్యత్యాసం ఉంది. అబ్రహాము దేవుని చిత్తానుసారంగా దేవుని మాట ప్రకారం జీవించి దేవునికి ఇష్టడుగా జీవించాడు. తద్వారా అబ్రహాము ఎంతో ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా తన సంతానాన్ని ఆశీర్వాదకరంగా దీవించాడు దేవుడు. అలాగే ఇంకొక విశ్వాసం అయినటువంటి లోతును కూడా మనం గమనిస్తే, లోతు సొంత జ్ఞానాన్ని పట్టుకొని సొంత ఆలోచన ద్వారా లోక విషయాల వైపు పరిగెత్తుతూ దేవుడు అనే మాటకు ఆయన ఏ విధమైనటువంటి ఆ యొక్క గౌరవము, ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా దేవుణ్ణి పక్కన పెట్టి లోక విషయానుసారంగా తన ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ పేరుకు మాత్రమే విశ్వాసిగా జీవించాడు. కాబట్టి లోతు ఒక బలహీనమైనటువంటి వ్యక్తిగా, మనము కీర్తన 1వ అధ్యాయంలో చదువుకున్నట్టుగా గాలి చెదరగొట్టు పొట్టు వలె లోతు యొక్క జీవితం ఉంది. కాబట్టి ఈ లోతు తనే కాదు, తను జీవించినటువంటి విధానం ద్వారా తన కుటుంబంలో తన కుటుంబ సభ్యులు కూడా ఆ విధానాన్ని నేర్చుకొని, లోతే కాకుండా లోతు తర్వాత తన తరాలు కూడా శాపగ్రస్తమైనటువంటిగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము దేవుని ఇష్టానుసారంగా జీవించి దేవుని చిత్తానుసారంగా జీవించి దేవునికి లోబడి తను ఆశీర్వదించబడి ఒక బలమైనటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించి చూసినట్టయితే, ఒకానొక సందర్భంలో అబ్రహాము యొక్క బంధువు అయినటువంటి లోతు, కొంతమంది రాజులు లోతు జీవిస్తున్నటువంటి ప్రాంతం మీద యుద్ధం చేసి అక్కడి నుంచి లోతుతో పాటు కొంతమందిని దోపుడు సొమ్ముగా పట్టుకొని పోవడం జరిగింది. అదే సందర్భంలో అక్కడి నుంచి ఒక మనిషి వచ్చి అబ్రహాముకు చెప్పడం జరిగింది, అయ్యా నీ బంధువుని ఆ రాజులు దోపుడు సొమ్ముగా పట్టుకొని పోయారంటే, ఆ రాత్రి అబ్రహాము తన ఇంటిలో పుట్టినటువంటి దాసులు, పుట్టి కత్తిదేయగలిగినటువంటి దాసులు 318 మందిని తీసుకొని వెళ్ళి 5 రాజులను యుద్ధం చేసి జయించి లోతు కుటుంబాన్ని విడిపించుకొని, లోతుతో పాటుగా ఎవరినైతే బానిసలుగా తీసుకొని వెళ్ళారో వారిని కూడా విడిపించుకొని రావడం జరిగింది. అబ్రహాము ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఉండి 5 రాజులను జయించగలిగినాడు. లోతు ఓ బలహీనమైనటువంటి వ్యక్తిగా దోపుడు సొమ్ముగా వెళ్ళిపోయినాడు. ప్రియులారా, నీవు దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. నీవు దేవునికి నేను విశ్వాసనే కదా అనే విషయం కాకుండా, నీవు దేవుని చిత్తానుసారంగా దేవునికి లోబడి జీవిస్తే అబ్రహాము వలె ఆశీర్వదించబడతావు. విశ్వాసం అనే పేరుకు మాత్రం చెప్పుకుంటూ లోతులాగా జీవిస్తే ఒక బలహీనమైనటువంటి గాలి చెదరగొట్టు పొట్టు వలె నీ జీవితం ఎక్కడ స్థిరత్వం లేకుండా సాగిపోతుంది. మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు అబ్రహాము వలె దేవుని చిత్తానుసారంగా జీవించి అనేక తరములకు ఆశీర్వాదకరంగా నిలుస్తావా, లేదా పేరుకు మాత్రమే విశ్వాసి అన్న పేరు కలిగినటువంటి లోతులా జీవించి ఒక గాలి చెదరగొట్టు పొట్టు వలె స్థిరత్వం లేని జీవితాన్ని కలిగి నీ సంతానాన్ని, నీ తరములను శాపగ్రస్తంగా మార్చుకుంటావా? దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అబ్రహాము వలె నిన్ను దీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. అనేక జనములకు, అనేక తరములకు ఆశీర్వాదంగా అబ్రహాము వలె నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి నీవు జీవించే విధానం అబ్రహాము వలె ఉందా? ఒకవేళ లేనట్లయితే ఇప్పుడే సరి చూసుకో. నువ్వు అబ్రహాము వలె జీవిస్తున్నావా, లేదా లోతు వలె నువ్వు జీవిస్తున్నావా? అబ్రహాము వలె జీవిస్తే ఆశీర్వదించబడతావు. లోతు వలె జీవిస్తే చెదరగొట్టబడి గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.